సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ తనిఖీలు చేపడుతోంది. భుజంగరావుతో పాటు అతని బంధువుల ఇళ్లతో పాటు 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి రిమాండ్పై బయటకు వచ్చిన అడిషనల్ ఎస్పీ సస్పెండ్కు గురైన భుజంగరావు ఇంట్లో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన దాంట్లోనే ప్రస్తుతం ఈ సోదాలను నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది మియాపూర్ ఆఫీస్పేటలోని శ్రీ సాయిరామ్ టవర్స్. ఈ టవర్స్లోని డి బ్లాక్లో భుజంగరావు కుటుంబం నివాసం ఉంటుంది. అతనితో పాటు అతనికి సంబంధించిన మరో సోదరుడు కూడా ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్తో పాటుగా సూర్యాపేటలోని తుంగతుర్తిలో ఉన్న అతని మామ దుగ్గ్యాల రాజేశ్వరరావు ఇంట్లో, అలాగే వనసలిపురంలో ఉన్న ప్రశాంత్ నగర్లో ఉన్న ఆయన ఇంట్లో, మొత్తం ఈ 3 ప్రాంతాలతో పాటుగా మరొక 12 ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీళ్ళ ఇళ్లలో ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 18కి పైగా కూడా ఏసీబీ టీంలు ఇవాళ ఉదయమే ఈ సోదాలు నిర్వహించడానికి ఏకకాలంలో దాడులు చేయడం ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే హఫీస్పేట్లో భుజంగరావు ఇంట్లో ఉన్నాడని తెలిసిందో ఆ టైంలో ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు మిగతా టీంలందరూ కూడా ఏకకాలంలో ఈ సోదాలలో పాల్గొనడం జరిగింది. గతంలో భుజంగరావుకు ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో, అంటే కుకట్పల్లి ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో అతని పైన అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. దీంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించాడంటూ కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత జైలు నుంచి విడుదల కూడా కావడం జరిగింది. ప్రస్తుతం అయితే అతను బెయిల్ పైన బయట ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అతని ఇంట్లో ఈ సోదాలు చేయడం అనేది ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారిందని మనం చెప్పుకోవాలి. ఎందుకు ఈ టైంలో ప్రస్తుతం భుజంగరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు? అతను ఏసీపీ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఎక్కడా కూడా సోదాలు నిర్వహించలేదు. కానీ ఈ టైంలో ఇప్పుడు సస్పెండ్కు గురైన తర్వాత ఈ సోదాలు చేస్తుండడం, అది కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపైన, దీనిపైన ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తుండడంపైనే సర్వత్రా ఆసక్తి మాత్రం నెలకొందని మనం చెప్పుకోవాలి. అలాగే కుకట్పల్లిలో ఏసీబీగా పనిచేసిన సమయంలో కూడా భుజంగరావు ఒక ల్యాండ్కు సంబంధించిన దాంట్లో బెదిరింపులకు పాల్పడ్డాడన్న కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈ టైంలోనే భారీగా అవినీతి జరిగిందన్న అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఈ ఏసీబీ అధికారులు ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భుజంగరావు ఇంటితో పాటుగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయి. సోదాలు ముగిసిన తర్వాత మరి అడిషనల్ ఎస్పీ భుజంగరావుని కస్టడీలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ రాకేష్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.